హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి టెట్, డీసెట్, ఎడ్సెట్ అదేవిధంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళి ప్రిపేర్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఏమంటారు అంటే ఆర్ద్రత అంటారు. అభివృద్ధి చెందిన సంయుక్త బీజాన్ని పిండం అంటాం. అయస్కాంత శిలల ధాతువు వచ్చేసి మ్యాగ్నటైట్. 1 km/h మీటర్ ఫర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే 5/18 వస్తుంది. శరీరం వెలుపల జరిగే ఫలదీకరణంని బాహ్య ఫలదీకరణం అంటారు. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉండేటటువంటి క్షారం అమోనియం హైడ్రాక్సైడ్. భూమిలో ఉన్న మొత్తం నీరు 100% అనుకుంటే గ్లేజియర్స్ ధృవాల ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీటి శాతం 2%. ఏ మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పై భాగానికి పెరుగుతాయి అంటే కలువ, తామెర. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం వచ్చేసి 3%. పిన్ హోల్ కెమెరాపై ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే తలకిందులుగా ఏర్పడుతుంది. ఈ యొక్క పిన్ హోల్ కెమెరాపై ఎంత శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను తింటాయి అంటే 20%. పర్కోలేషన్ సామర్థ్యం ఎక్కువగా ఉండే నేలలు వచ్చేసి ఇసుక నేలలు. థర్మల్ అయనోజేషన్ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా, ఈయన థర్మల్ అయనోజేషన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ మానవ శరీరంలోని ఎముకల సంఖ్య 206. క్రియాశీల మురుగులో ఉండేటటువంటి నీటి శాతం 97%. గాలి వేగాన్ని ఏ పరికరంతో కొలుస్తారు అంటే అనిమోమీటర్ ద్వారా ఈ యొక్క గాలి వేగాన్ని అయితే కొలుస్తారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు అంటే కరెంట్. నెక్స్ట్ కొలను అంచులలో ఉండే క్షీరదాలు కప్పలు మరియు కొంగలు, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా కొలను పైన ఉండేటటువంటి కీటకాలు కనుక చూసుకున్నట్లయితే తూనీగలు, మధ్య భాగంలో జలగలు, అడుగు భాగంలో ఆల్చిప్ప, హైడ్రిల్లాలు అయితే ఉండడం జరుగుతుంది. అంటే కొలను అంచు భాగంలో కప్పలు, కొంగలు ఉంటాయి. కొలను పైననేమో తూనీగలు ఉంటాయి. అదేవిధంగా మధ్య భాగంలో అంటే కొలను యొక్క మధ్య భాగంలో జలగలు, అడుగు భాగంలో ఆల్చిప్పలు, హైడ్రిల్లా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎపిన్ సెరీనా అనే తేనెటీగ సంవత్సరానికి ఎన్ని కేజీల తేనెను ఇస్తుంది అంటే 3 నుంచి 10 కేజీల తేనె ఇస్తుంది. నెక్స్ట్ నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల స్వభావం ఆమ్ల స్వభావం. ద్రవ బంగారంగా దేనిని పిలుస్తారు అంటే పెట్రోలియంను ద్రవ బంగారంగా పిలుస్తాము. ప్రస్తుతం మన భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం వచ్చేసి 19.3%. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఉన్ని వస్త్రాల తయారీ దశలలో కార్డింగ్ అనగా అల్లడం, ఈ యొక్క ఉన్ని తయారు చేసేటటువంటి కొన్ని దశలు ఉంటాయి. ఆ దశల్లో కార్డింగ్ అనే దశను అల్లడం అంటారు. పీడనం యొక్క SI ప్రమాణం వచ్చేసి Nm/m². సాధారణంగా వేర్లు ఏ రంగులో ఉంటాయి అంటే గోధుమ రంగులో ఉంటాయి. మొక్కల యొక్క వేర్లు సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. నెక్స్ట్ కస్కుట అనేది ఒక పరాన్న జీవి. ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అంటే ఏకదళ బీజ వ్యవస్థలు అంటే మనము ఒక గింజను తీసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో 2 దళాలు ఉంటే దాన్ని తల్లి వేరు అని, ఒకటే దళం ఉంటే గుబురు వేరు వ్యవస్థ అని చెప్పేసి అంటాము. సో ఉదాహరణకు జొన్నలు, సజ్జలు, వరి ఇవన్నీ ఏకదళ బీజ వ్యవస్థకు ఎగ్జాంపుల్స్. అదేవిధంగా తల్లి వేరు వ్యవస్థకు ద్విదళ బీజ వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే కందులు, అదేవిధంగా వేప చెట్టు, చింతగింజలు ఇవన్నీ తల్లి వేరు వ్యవస్థనైతే కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాన్ హెల్మాట్ కనుక్కున్నది CO2ను కనుక్కోవడం అయితే జరిగింది. వాన్ హెల్మాట్ ఇక్కడ CO2 కాబట్టి పీల్చుకోవడం ఇబ్బంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ జోసెఫ్ బ్లాక్ స్థిరమైన గాలిని బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేయడం అంటే కట్టేయడం అని ఉంటుంది కదా, బ్లాక్ చేశారు అందుకే దాన్ని స్థిరమైన గాలి అంటే జోసెఫ్ బ్లాక్ అనే అతను స్థిరమైన గాలిని కనుక్కున్నాడు. నెక్స్ట్ జోసెఫ్ ప్రిస్ట్లే O2 ఆక్సిజన్ కనుక్కున్నది ఎవరు అంటే ప్రిస్ట్లే. అంటే మనం పీలుస్తాం కాబట్టి ఆక్సిజన్ పీలుస్తాం కాబట్టి ప్రిస్ట్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి.
నెక్స్ట్ లేవోయిజర్ ఆక్సిజన్కు నామకరణం చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఆక్సిజన్కి నామకరణం చేసింది లేవోయిజర్. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది అంటే వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే 1969వ సంవత్సరంలో నిర్మించారు. నెక్స్ట్ సారానాథ్లోని అశోకుని స్తంభంకు ఎన్ని సింహాలు ఉంటాయి అంటే 4 సింహాలు ఉంటాయి. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని అన్నది మహాత్మా గాంధీ. నెక్స్ట్ గంగా సింధు మైదానంలో గల చిత్తడి మైదాన ప్రాంతంను టెరాయి అంటారు. కోట్లాది సంవత్సరం క్రితం ఉన్న ఒకే ఒక్క మహాసముద్రం పాంతాస్లా. ఇది కోట్లాది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒకే ఒక సముద్రం పాంతాస్లా. నెక్స్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్లను కలిపేటటువంటి ట్యాంక్ బాండ్ను నిర్మించింది 1946వ సంవత్సరంలో. హైదరాబాద్ సికింద్రాబాద్ను కలిపేటట్టు ట్యాంక్ బాండ్ అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ గంగా మైదానం గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులను నిర్మించిన వారు కాకతీయులు, నిజాం రాజులు. వీళ్ళు గొలుసుకట్టు చెరువులను అయితే నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ చెరువులు నిండిన తర్వాత అదనపు నీరు బయటకు వెళ్ళేటటువంటి మార్గాన్ని అలుగు అంటాము. దీనినే మత్తడి అని కూడా అంటాం. మనం వర్షం బాగా పడ్డప్పుడు చెరువు నుంచి వెళ్ళి వాటర్ వచ్చినప్పుడు మత్తడి దుంకింది, అలుగు వారింది అని చెప్పేసి అంటూ ఉంటారు. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26న ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అయితే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రచించుటకు పట్టినటువంటి కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే మనకైతే పట్టింది. నెక్స్ట్ జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు కొమురం భీం. ఈయన వచ్చేసి సంకేపల్లి గ్రామం. నెక్స్ట్ మాసాబ్ ట్యాంక్ నిర్మించిన వారు కామన్ ఆగా. ఈ యొక్క కామన్ ఆగా అనే అతను మాసబ్ ట్యాంక్ అయితే నిర్మించడం అయితే జరిగింది. సో కొన్ని ఋతువులు తెలుగు మాసాలు కనుక చూసుకున్నట్లయితే వసంత ఋతువు వచ్చేసి చైత్ర మాసం నుంచి వైశాఖం వరకు ఉంటుంది. గ్రీష్మ ఋతువు వచ్చేసి జ్యేష్ఠ మాసం నుంచి ఆషాఢం వరకు. వర్ష ఋతువు వచ్చేసి అశ్వయుజం నుంచి కార్తీకం వరకు. శరత్ ఋతువు వచ్చేసి శ్రావణం నుంచి భాద్రపదం వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ పిచోలా సరస్సు ఎక్కడ ఉంది అంటే ఉదయ్పూర్లో ఉండడం అయితే జరిగింది. సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా ఈ యొక్క ఉదయ్పూర్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటటువంటి దేశం నార్వే, స్వీడన్. ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటటువంటి దేశం అని చెప్పేసి అంటాము. ఇక్కడ 24 అవర్స్ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ క్రికెట్ జన్మించిన దేశం ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్లోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్రికెట్ అనేది పుట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో గల భాషలు 1652. మన భారతదేశంలో మాట్లాడేటటువంటి భాషలు 1652 భాషలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సర్వాయి పాపన్న రాజధాని కిలాషాపూర్. సో ఈ సర్వాయి పాపన్న తన రాజధాని అయినటువంటి కిలాషాపూర్ నుంచి వెళ్ళి ఈయననైతే పాలించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆముక్త మాల్యద అనే ఎవరి రచన అంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క రచన ఈ యొక్క ఆముక్త మాల్యద. సో ఇది పార్ట్ 4కు సంబంధించినటువంటి ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి టెట్, డిఎస్సి అదేవిధంగా డిసెట్, ఎడ్సెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పరీక్షకి ఇవైతే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.